హాయ్ అండి. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 47. ఒక చీకటి రూమ్ లో జైల్లో ఒక అమ్మాయి కట్టేసింది. ఆ అమ్మాయి ఫేస్ కనిపించటం లేదు, కానీ అందరికంటే బాగా తెలిసిన ముఖ్యమైన వ్యక్తిలా ఉంది. తన మణికట్టు దగ్గర రెండు చేతులకి చాలా లోతుగా కట్టేయడం వలన బ్లడ్ చుక్కలు చుక్కలుగా కిందకి జారుతూ ఉంది. బ్లడ్ చాలా సేపటి నుండి పోవటం వలన స్పృహ తప్పి ఫేస్ ని ఒక పక్కకి వాల్చేసి ఉంది తను. చాలాసేపు ఆ వ్యక్తుల మొహాలు సరిగ్గా కనబడకుండా బ్లర్ గా కనిపించిన తర్వాత ఆ మొహాలు చాలా క్లియర్ గా కనిపించాయి. ఆ అమ్మాయి తలపైన దెబ్బ తగలటం వలన ఫేస్ నిండా బ్లడ్ తో తనని తను అలా స్పృహలో లేకుండా ఒళ్ళంతా దెబ్బలతో చూస్తున్న విరాజ్ కి ఎందుకో ప్రాణం పోతున్నట్టు ఉంది. ఎందుకంటే అక్కడ ఉంది తన ప్రాణమైన గీత కాబట్టి. విరాజ్ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగానే తనని చేరి పిలిచేంతలోపే సడన్ గా ఒక బుల్లెట్ గీత వైపుకు దూసుకు వచ్చింది. అది నేరుగా గుండెకి దగ్గరగా దిగడంతో రక్తం చిమ్మి విరాజ్ మొహంపై పడింది. విరాజ్ ప్రిన్సెస్ అని అరుస్తూ నిద్రలో నుంచి లేచాడు. పిడికిలి గట్టిగా బిగించి చాలా ఫాస్ట్ గా కొట్టుకుంటున్న తన గుండె వేగాన్ని పట్టించుకోకుండా తడి చేరిన కళ్ళతో గీత రూమ్ లోకి వెళ్ళిపోయాడు. అలానే అక్కడ ప్రశాంతంగా పడుకున్న గీత కనిపించగానే ఒక్క ఉదుటిన వెళ్లి పడుకున్న గీతని బలంగా హక్ చేసుకుని విరాజ్ ప్రేమతో హాయిగా పడుకున్న గీతని విరాజ్ అలా హక్ చేసుకోవడంతో భయంతో అరవబోయి ఆ స్పర్శ విరాజ్ ప్రెజెన్సీని తెలియచేయటంతో సైలెంట్ అయిపోయి విరాజ్ పట్టుకున్న తీరును అంచనా వేయటానికి ప్రయత్నిస్తుంది. విరాజ్ వీపుపై చేతులు ఉంచి ప్రేమగా ఏమైంది విరాజ్ సార్ అని అంటుంది. గీతని హక్ చేసుకున్నా కానీ విరాజ్ మనసులో అలజడి తగ్గకపోవటంతో ఇంతకు ముందు విరాజ్ కలలో చూసిన గీత ఫేస్ గుర్తుకు రావటంతో ఆ బాధను భరించలేక కళ్ళు వర్షిస్తున్నాయి. గీత ప్రేమగా పిలిచిన పిలుపుకు గీతను వదిలి దూరంగా జరగకుండా గీత ఫేస్ ని చేతుల్లోకి తీసుకుని గీతని పూర్తిగా చూస్తూ బేబీ నీకేం కాలేదు కదా అంటాడు కంగారుగా. అలా అడుగుతున్నప్పుడు విరాజ్ కళ్ళల్లో తడి కనిపించడంతో గీత కంగారుగా నాకేమయ్యింది విరాజ్ సార్, నేను చాలా బాగున్నాను, అలానే మీ ముందే ఉన్నానుగా, మీరు ఇలా ఎందుకున్నారు విరాజ్ సార్ అని అంటుంది. తను కూడా విరాజ్ మొహాన్ని చేతుల్లోకి తీసుకుని విరాజ్ గీత ఫేస్ లో కనిపిస్తున్న బాధ కంగారుకి కంట్రోల్ అవుతూ తనని పట్టుకున్న గీత చేతుల్ని కిందకి దించి ప్రేమగా ముద్దు పెట్టి అది ఏమీ లేదమ్మా, చాలా బ్యాడ్ డ్రీమ్, అందుకే అలా ఉన్నాను, అంతే ఏమీ లేదు అని గీతని గుండెలకు హత్తుకుని గీతని నార్మల్ చేస్తూ విరాజ్ బ్యాడ్ డ్రీమ్ అనగానే అది తన గురించి అని అర్థం చేసుకున్న గీత విరాజ్ నుంచి దూరం జరగబోతూ ఉంటే విరాజ్ బలంగా తనకి అదుముకుంటూ నువ్వు నాకు అసలు ఇంచు కూడా దూరం జరగడానికి ట్రై చేయొద్దు ప్రిన్సెస్, నువ్వు అలా చేస్తే నేను అవుట్ ఆఫ్ కంట్రోల్ అయిపోతాను అంటాడు కొంచెం సీరియస్ గానే. గీత విరాజ్ మాటల్ని విని దూరం జరగకుండా అలానే ఉండి విరాజ్ చుట్టూ చేతులు వేసి మీరు ఎందుకంత భయపడుతున్నారు విరాజ్ సార్, ఇది జస్ట్ డ్రీమ్, అంత చిన్న విషయానికి మీరు ఎందుకని అసలు అంతలా రియాక్ట్ అవుతున్నారు, అయినా మీరు నాతో ఉండగా నాకు ఏదైనా కానిస్తారా విరాజ్ సార్ అని అంటుంది విరాజ్ వీపు నిమురుతూ ప్రేమగా. విరాజ్ గీతని అలానే పట్టుకుని ఇంకా తను అలానే అంటే గీత బాధపడుతుందేమోనని నార్మల్ అయిన గీతని వదలకుండా అలానే కూర్చున్నాడు విరాజ్. విరాజ్ కౌగిట్లో ఉండే ప్రశాంతత ఎక్కడా దొరకదు అన్నట్టు గీత కాసేపు విరాజ్ గురించి ఆలోచిస్తూనే తెలియకుండానే అలానే పడుకునిపోయింది. పడుకున్న గీతని ఎలా చూసిన విరాజ్ కి తండ్రి మీద ఆడుకుని అలానే నిద్రపోయే చిన్న పిల్లలా అనిపించింది. నుదుటి మీద చిన్నగా ముద్దు పెట్టి గీతను పట్టుకుని అలానే వెనక్కి వెళ్ళాడు. గీత తన గుండెలపై పడుకోబెట్టుకుని చుట్టూ చేతులు వేసి ఆ కలలోనే జరిగినట్టు తొందరలో జరగబోతుందా అని మనసుకి బలంగా విరాజ్కి అనిపిస్తూ ఉంటే ఆ ఆలోచన నచ్చక అలా అని ఆ విషయాన్ని వదిలేయలేక ఎప్పటికో నిద్రపోయాడు. మార్నింగ్ ఇంకెప్పట్లాగానే నిద్రలేచిన గీతకి తనని ఏదో చుట్టుకుని ఉన్న ఫీలింగ్ కలగడంతో కళ్ళు తెరిచి విరాజ్ ని చూడగానే మళ్ళీ నైట్ జరిగింది గుర్తుకు రావడంతో విరాజ్ ని ప్రేమగా చూస్తూ
నేనంటే మీకు ఎందుకంత ఇష్టం విరాజ్ సార్? మీ ప్రేమ చూసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో, అదే నాకేమైనా అయితే మీరేమవుతారు అని భయంగా కూడా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. ఇంకిది ఎలా అనుకోగానే విరాజ్ నిద్రలోనే గీత మాటలు తెలిసినట్టు గీతని ఇంకా గట్టిగా హక్ చేసుకుంటాడు. విరాజ్ స్పర్శ, డోంట్ డేర్ యూ టు టాక్ లైక్ దట్ అని విరాజ్ సీరియస్ గా అరిచినట్టు అనిపించడంతో దానికి గీత చిన్నగా నవ్వుతూ, మీరు నిజంగానే నా రావణ్ విరాజ్ సార్ అని అంటుంది విరాజ్ బుగ్గపై చెయ్యి వేసి. ఆ స్పర్శకి విరాజ్ కొద్దిగా కదలడంతో తను ఎక్కడ ఉందో చూడగానే తను విరాజ్ గుండెలపై కాదు, మొత్తానికి విరాజ్ మీదనే పడుకుని ఉంది గీత. అది చూసి నేను నైట్ అంతా ఇలానే ఉన్నానా? అయినా విరాజ్ సార్ నన్ను పక్కన పడుకోబెట్టొచ్చు కదా అని అనుకుని గీత తన చుట్టూ ఉన్న చేతులని తప్పించాలని చూడడంతో ఆ కదలికకి నిద్రలేచిన విరాజ్ గీత చేస్తున్న ప్రయత్నం సక్సెస్ కాకుండా ఇంకా గట్టిగా పట్టుకోవడంతో విరాజ్ వైపు చూసిన గీతకి విరాజ్ తననే చూస్తూ, నన్ను తప్పించుకోవాలి అని చూస్తున్నావా బేబీ అని అంటాడు చిన్న స్మైల్ తో. గీత విరాజ్ మాటలకి, నాకు మిమ్మల్ని అసలు తప్పించుకోవాలి అని లేదు విరాజ్ సార్, నేను నైట్ అంతా అలానే పడుకున్నాను కదా, మరి మీకు బరువుగా అనిపించలేదా అంటుంది. విరాజ్ కి ఇబ్బంది కలిగిందేమోనని దానికి నొచ్చుకుంటూ. విరాజు చిన్నబుచ్చుకున్న గీత ఫేస్ చూస్తూ గీతను అలానే తనపై ఉంచుకుని గీత బుగ్గలు ముద్దు చేస్తూ చిన్నగా లాగి, నిన్ను జీవితం అంతా గుండెలపై మోయటానికి సిద్ధపడిన వాణ్ణి ఒక నైట్ మోయడం నాకు పెద్ద విషయం కాదు ప్రిన్సెస్. నువ్వది బరువు అనుకుంటున్నావు, అది నేను నా ప్రేమ అనుకుంటున్నాను అని గీత తలని తన తలతో మెల్లిగా ఢీకొట్టగానే గీత చిన్నగా నవ్వుతూ ఉండగానే నైటు రంగమ్మ దగ్గర ఉన్న రాబిట్ గాడు గీత కోసం కింద నుండి అరుస్తూ పరిగెత్తుకుని వచ్చి అక్కడ విరాజ్ని చూడగానే ఎవరు చెప్పకుండానే సైలెంట్ అయిపోయి పక్కన నిలబడింది రాబిట్. నవ్వుతున్న గీత రాబిట్ గాడి అరుపు విని విరాజ్ మీద నుంచి కిందకి దిగింది. విరాజ్ కి వాణ్ణి చూస్తే నచ్చదు అని అలా చూస్తూ ఉండగానే గీత తన మీద నుండి లేవగానే కిందకి దిగిన విరాజ్ గీత ఆలోచనని అర్థం చేసుకుని రాబిట్ గాడి హెడ్ పై చిన్నగా తట్టి తన రూమ్ లోకి వెళ్ళిపోయాడు. విరాజ్ అలా చేయటంతో ఈసారి రాబిట్ గాడు షాక్ లోకి వెళ్ళిపోతే గీత వెళ్తున్న విరాజ్ ని చూసి చిన్నగా నవ్వి ఆఫీస్కి రెడీ అవుతుంది. రూమ్ లోకి వెళ్ళిన విరాజ్ కి అంతకు ముందు గీత పక్కనే ఉండడంతో గుర్తుకు రాని కళ మళ్ళీ ఇప్పుడు గుర్తుకు రావడంతో వాష్రూమ్ కి వెళ్ళి ఇక వాల్ కి హ్యాండ్స్ ఆనించి షవర్ కింద తడుస్తూ ఆ కళ తాలూకా ఆలోచనలను చెరిపేయాలని చూస్తున్నాడు. కానీ ఆ కళ ఎప్పటికీ చెరిగిపోను నిజంగా తన ముందుకు రాబోతుంది అని ఆ క్షణం విరాజ్ కి తెలియదు కదా. ఇక ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చిన విరాజ్ కి అర్జున్ నుంచి కాల్ రావడంతో ఇక విరాజ్ ఏమీ ఆలోచించకుండా కాల్ లిఫ్ట్ చేయగానే ఫోన్ లో అర్జున్ ధనంజయ్ గురించి ఒక ఇన్ఫర్మేషన్ తెలిసింది. నిన్న ఆశ్రమం దగ్గర చనిపోయిన వ్యక్తికి యాక్సిడెంట్ చేసిన వాడు దొరికాడు మనకి. వాడు ధనంజయ్ పిఏ చెప్తే చేశాను అని అంటున్నాడు. కానీ వీడిని డైరెక్ట్ గా మీట్ అవ్వకుండా ఫోన్ కాల్స్ ద్వారా పని చేయించాడు. వాళ్ళ కాల్స్ అన్ని ట్రేస్ చేస్తున్నాం కానీ అసలు ఎలాంటి యూజ్ లేదు అంటాడు అర్జున్. విరాజ్ అర్జున్ చెప్పిందంతా విని, డోంట్ లీవ్ హిమ్, వాడికి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ తెలిసి ఉండొచ్చు, ఇక మీరు అది చెప్పే వరకు వాడిని ఎట్టి పరిస్థితుల్లో వదలొద్దు అని విరాజ్ అర్జున్ కి సీరియస్ గా చెప్పి కిందకి వచ్చాడు. అక్కడ జరిగేది చూడగానే ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోయాడు. పిఏ హెల్ప్ తో తప్పించుకున్న ధనంజయ్ శశిరేఖకి కూతురు పుట్టింది అని తెలిస్తే విరాజ్ ఎలాగైనా విషయం తెలుసుకుంటాడు అని తన మనిషిని గీత కోసం వెతకడానికి ఆశ్రమం దగ్గరికి పంపి ఎందుకైనా మంచిది అని ముందు గీత కోసం వెళ్ళిన వ్యక్తి ఎవరికైనా దొరికిపోతే వాణ్ణి చంపమని పిఏతో మనిషిని పెట్టించాడు. ఇప్పుడు గీత కోసం వెతుకుతున్న వ్యక్తిని చంపించిన ఆ వ్యక్తి దగ్గరికి విరాజ్ ఎలా వచ్చాడో అర్థం కాక ఆలోచిస్తూ ఉండగానే యాక్సిడెంట్ చేసిన వ్యక్తి కూడా అర్జున్ టీం కి దొరికిపోయాడు అని తెలియడంతో ఏం చెయ్యాలి అని ఆలోచిస్తూ తనని ఇలా దాక్కునేలా చేసిన విరాజ్ సంతోషాన్ని ఎప్పటికైనా నాశనం చేయాలని పగతో రగిలిపోతున్నాడు ధనంజయ్. ఇంకా గీత రెడీ అయ్యి కిందకి రాగానే అందరూ కిందే ఉండడంతో మాట్లాడుతూ ఉండగానే గీత ఫేస్ వికారంగా పెట్టడంతో
అది గమనించిన సిద్ధార్థ్ గారు, ఏమైంది బంగారు అంటాడు. గీత కవర్ చేసుకుంటూ, ఏమీ లేదులే అభి అని అనగానే సిద్ధార్థ్ గారు నవ్వుతూ, నీకిక్కడ మొహమాటం ఏంట్రా, నిజం చెప్పు అని అనగానే గీత, ఏమీ లేదభి, ఈ రోజు టిఫిన్స్ లో రంగమ్మక్క కొత్తిమీరతో చేసినట్టుంది, నాకు ఆ స్మెల్ పడదు అంటుంది. ఆ మాటకి అక్కడ ఉన్న అందరూ ఆశ్చర్యపోతారు. ముందుగా లలిత గారు మాట్లాడుతూ, మా శశి వదిన కూడా కొత్తిమీర స్మెల్ నచ్చకపోయేది. ఆ టైంలో ఒక్కొక్కసారి అయితే మా అన్నయ్య వదినకి దగ్గరుండి వంట చేసి పెట్టేవాడు అని అప్పటి రోజులు గుర్తు చేసుకుంటూ చెప్తారు. సిద్ధార్థ్ గారికి శశిరేఖ గారు గుర్తుకు రావటంతో డల్ అవగానే గీత అది చూసి ఎలాగైనా టాపిక్ డైవర్ట్ చేయాలి అని, అయితే అభి ఈ రోజు నా కోసం కూడా నువ్వు చెయ్యవా అని ఎగ్జైట్మెంట్ అయినట్టు అడుగుతుంది. దానికి సిద్ధార్థ గారు నవ్వుతూ, లేదు బంగారు, నేను వంట చేసి చాలా రోజులైపోయింది, ఇప్పుడు కుదరకపోవచ్చు అని అనగానే గీత క్యూట్ ఫేస్ తో ప్లీజ్ అభి ప్లీజ్ అని అనగానే సిద్ధార్థ గారు ఏమీ మాట్లాడకుండా లేచి తను వేసుకున్న కోట్ ని తీసి కిచెన్ లోకి వెళ్లి ఎప్రన్ కట్టుకోగానే తననే ఆశ్చర్యంగా చూస్తున్న అందరినీ పట్టించుకోకుండా, బంగారు నేను ఎలా చేస్తానో చూడు అని అనగానే గీత బిస్కెట్ కోసం ఊరికే కుక్క పిల్లలా పరుగుని వెళ్లి చికెన్ ప్లాట్ఫామ్ పై కూర్చుంది. తను కూర్చుని మాటలు చెప్తూ ఉంటే సిద్ధార్థ్ గారు ఆ మాటలు వింటూ నవ్వుతూ గీత కోసం మసాలా దోశలు వేస్తున్నారు. వీరాజ్ రెడీ అయ్యి కిందకి రాగానే కనపడిన సిచ్యువేషన్ అదే. అందుకే అంత ఆశ్చర్యపోయి చూశాడు. కాసేపటికి తేరుకుని వాళ్ళని అలానే చూస్తూ, మీరిద్దరూ తండ్రి కూతుళ్ళని మీకు తెలియక ముందే మీ ఇద్దరూ కలిసి ఇంత హంగామా చేస్తున్నారు, అదే తెలిస్తే ఇంకేం చేస్తారో కదా అని ఆలోచించగానే చిన్న స్మైల్ వచ్చింది విరాజ్ ఫేస్ లో. ఆ రోజు కూడా త్వరలోనే రాబోతుంది అని. ఇంతలో సిద్ధార్థ గారు కూడా వంట కంప్లీట్ చేసి రాగానే అందరూ మాట్లాడుకుంటూ తింటున్నారు. సిద్ధార్థ్ గారు అప్పుడు మాట్లాడుతూ, బంగారు మేఘన మ్యారేజ్ వరకు నువ్వు ఆఫీస్కి ఎందుకు, మార్నింగ్ టైం అక్కడికి వెళ్ళి ఈవినింగ్ టైం ఇక్కడికి వచ్చేసే అంటారు. గీతకి తన ఫ్రెండ్ పెళ్లి పనులు చేయలేకపోయాను అనే ఫీలింగ్ ఉండకూడదు అని. గీత తింటూ అనుకోకుండా దోశ పెద్ద ముక్క తీసుకుని నోట్లో 2 బుగ్గల్లో పెట్టుకుని, ఈ ఒక్కరోజు ఆఫీస్కి వెళ్ళి లీవ్ పెట్టొస్తాను అవి అంటుంది. గీత వాయిస్ చేంజ్ అవడం, తన వైపు చూసిన అందరికీ గీత అలా ఉండడం చూసి ఒక్కసారిగా నవ్వుతారు. గీత ఒక్కసారిగా అందరూ అలా నవ్వటంతో బెక్క మొహం వేస్తే అది చూసిన విరాజ్ సిద్ధార్థ గారు నవ్వు వస్తున్నా ఆపుకుంటూ అందరి వైపు నవ్వడం ఆపమన్నట్టు చూస్తారు. అది చూసి వాళ్ళందరూ నార్మల్ అవటంతో అందరూ టిఫిన్ కంప్లీట్ చేసి ఎవరి వర్క్ వాళ్ళు వెళ్ళిపోతారు. గీత ఆఫీస్ కి స్కూటీలో రావడానికి వెళ్తూ ఉంటే విరాజ్ ఫాస్ట్ గా వెళ్లి స్కూటీ కీస్ లాక్కుని, బేబీ నువ్వు ఆకాష్ మ్యారేజ్ వరకు నా కారులోనే రావాలి పదా అంటాడు. గీత ఏదో చెప్పబోయినా విరాజ్ సైలెంట్ గా వెళ్లి కారులో కూర్చోవడంతో ఇక విరాజ్ అస్సలు వినడని తను కూడా వెళ్లి కూర్చోగానే విరాజ్ కార్ స్టార్ట్ చేసి ఆఫీస్కి వచ్చేశారు. విరాజ్ ఎక్కడ ఉన్నా కానీ తన ఆలోచనలన్నీ తనకు మార్నింగ్ వచ్చిన కళ చుట్టూనే తిరుగుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూద్దాం.